రేపు జరగబోయే జాతీయ మహిళా సాధికార సదస్సుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు సిద్ధమయ్యాయన్నారు చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని. ముఖ్యంగా చంద్రగిరి నియోజకవర్గంలో మొట్టమొదటిసారిగా జాతీయ మహిళా సాధికార సదస్సు జరగడం గర్వకారణంగా ఫీల్ అవుతున్నామని తెలిపారు. చంద్రగిరి నియోజకవర్గం నుంచి రేపటి సదస్సుకు మహిళలను ప్రత్యేకంగా తరలిస్తున్నామని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మొదటి నుంచి మహిళలకు పెద్దపీట వేస్తూ వస్తున్నారని, అందులో భాగంగా రేపు జరగబోయే జాతీయ మహిళా సాధికార సదస్సుకు అతిరథ మహారథులు ఇచ్చేస్తారని తెలిపారు. దీనిపై మరింత సమాచారం తిరుపతి నుంచి మా కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. రైట్, మొత్తం మీద ఏదైతే 2 రోజుల పాటు జాతీయ మహిళా సాధికార సదస్సుకు సంబంధించి ఇప్పటికే పూర్తి స్థాయిలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. ముఖ్యంగా రేపు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రానున్న నేపథ్యంలో ఏదైతే చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని గారు ప్రత్యేకంగా ఈ ఏర్పాట్లు అయితే చూస్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా చంద్రగిరి నియోజకవర్గం నుంచి భారీ స్థాయిలో మహిళల్ని ఈ కార్యక్రమానికి అయితే హాజరుపరిచే అవకాశం ఉంది. ఎందుకంటే రేపు జరగనున్నటువంటి సదస్సుకు సంబంధించి భారీగా వస్తున్న నేపథ్యంలో ఆయన అయితే మన ముందున్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి సార్, ముఖ్యంగా ఏదైతే రేపు జరగనున్నటువంటి జాతీయ మహిళా సాధికార సదస్సుకు సంబంధించి మీ చంద్రగిరి నుంచి కూడా భారీగా మహిళలను రప్పించే అవకాశం ఉంది. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు గారు రాబోతున్నారు. ముఖ్యంగా దేశవ్యాప్తంగా మహిళలు కూడా భారీగా రాబోతున్నారు. ఎలా ఉండబోతుంది అంటే మహిళలకు సంబంధించినటువంటి దేశవ్యాప్తంగా కూడా ఇక్కడ ఒక మీటింగ్ జరుగుతూ ఉంది, కాన్ఫరెన్స్. ఈ కాన్ఫరెన్స్ ద్వారా కూడా ఆంధ్రప్రదేశ్లో మహిళలకు ఇచ్చిన ప్రాధాన్యత కూడా దీన్ని బట్టి అర్థం అవుతుంది. ఇంతకుముందు గతంలో ఎప్పుడు జరగల. ఇక్కడ పెట్టారంటే చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా మహిళలకు ప్రాధాన్యత ఇచ్చారు, అదేవిధంగా ఆల్రెడీ మా చంద్ర నియోజకవర్గంలో కానీ జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ మహిళలు చాలా వరకు తెలుగుదేశం పార్టీ ఉంది. ఎందుకంటే మనం చూస్తుంటారు తల్లికి వందనం కానీ, స్త్రీశక్తి కానీ, అన్నదాత సుఖీభవన్, ఏదేదైతే సూపర్ 6 పథకాలు అన్నీ కూడా సక్సెస్ అయ్యింది. మహిళలకు అదేవిధంగా ప్రాధాన్యత ఇక్కడ 100% సక్సెస్ అవుతుంది. అంటే ముఖ్యంగా మొదటిసారి అంటే ఆంధ్రప్రదేశ్లో మహిళా సాధికార సదస్సు అంటే జాతీయ మహిళా సాధికార సదస్సు జరుగుతుంది. ఎలా అనిపిస్తుంది? అంటే అది కూడా మీ నియోజకవర్గం ప్రాంతంలో జరగడం మీకు ఎలా అనిపిస్తుంది? నిజంగా చాలా సంతోషం. నాకైతే మర్చిపోలేనిది. ఎందుకంటే నా చంద్రగిరి నియోజకవర్గంలో దీన్ని జరిగేదానివల్ల, కాన్ఫరెన్స్ జరిగేదానివల్ల ఇక్కడ చంద్రగిరి నియోజకవర్గం ఉన్న మహిళలకు ఓటర్స్కి కానీ పక్కన ఉన్నటువంటి తిరుపతి జిల్లా, ఉమ్మడి చిత్తూరు జిల్లాలో కూడా దీని యొక్క ప్రభావం ఉంటుందండి. ముఖ్యంగా ఏదైతే చంద్రగిరి కోట నుంచి కూడా మీరు ప్రారంభిస్తున్నారు, ఎందుకంటే ఇక్కడ చంద్రగిరి నియోజకవర్గం ప్రధానంగా ఏ విధంగా ఆయనకి చెప్పబోతున్నారు? చంద్రగిరి కోట మీకు తెలుసు, ఆ రోజు శ్రీకృష్ణదేవరాయలు గారు పాలించిన కోట. ఆ రోజు శ్రీకృష్ణదేవరాయలు గారు ఇక్కడ ప్రజలకి సమస్యలను పరిష్కరిస్తూ ఏ విధంగా ప్రజల్ని అన్నదమ్ములుగా చూసుకున్నాడో అటువంటి కోట ఉండేది అది శ్రీకృష్ణదేవరాయలు గారు. అదే చోట ఈరోజు చంద్రగిరిలో పుట్టిన బిడ్డ నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయనకి సంబంధించిన చోట ఈరోజు గవర్నమెంట్, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ తరఫున మన అయ్యన్న పాత్ర గారు డిన్నర్ ఇచ్చి అక్కడ స్థానికంగా ఉన్నటువంటి కల్చర్ యాక్టివిటీస్, అదే కదా ఆంధ్రప్రదేశ్లో కల్చర్ యాక్టివిటీస్ పెట్టి మహిళా సోదరుమణులు అందరూ కూడా అక్కలు చెల్లెళ్ళగా గౌరవించి పంపించే బాధ్యత చంద్రబాబు నాయుడు చూసుకుంటున్నా, అయ్యన్న పాత్రుడు. అదేవిధంగా చంద్రగిరి ఎమ్మెల్యే కూడా నా బాధ్యతగా వాళ్ళు కూడా నేను గౌరవిస్తాను. అంటే రేపు జరగనున్నటువంటి 2 రోజుల పాటు జరగనున్నటువంటి కార్యక్రమానికి ఎవరెవరు హాజరు కాబోతున్నారు? ముఖ్యంగా ఎవరెవరు రాబోతున్నారు? అంటే పార్లమెంటు స్పీకర్ గారు, రాజ్యసభ స్పీకర్ గారు, అదేవిధంగా అయ్యన్న పాత్రుడు రఘురామకృష్ణరాజు గారు, పయ్యాలు కేశవన్న, అనగాని సత్యప్రసాద్ అన్న, మా పెద్ద ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా దీనికి కమిషన్ చైర్మన్ అయినటువంటి దగ్గుబాటి పురంధేశ్వరి మేడం గారు, వీళ్ళందరూ అటెండ్ అవుతున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. ఏదైతే ముఖ్యంగా రేపు జరగనున్నటువంటి మహిళా సాధికార సదస్సుకు సంబంధించి ఇప్పటికే పూర్తి స్థాయిలో ఏర్పాట్లు పూర్తయినాయి. ఇప్పటికే రాష్ట్ర మంత్రులు కూడా ఇక్కడికి ఒక్కొక్కరుగా చేరుకుంటున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే ఉదయం ఇప్పటికే 2 మంత్రులు అయితే తిరుపతికి చేరుకున్న పరిస్థితి ఉంది. మరోవైపు ఏదైతే ఏదైతే మహిళా నాయకురాలు పురంధరేశ్వర్ గారు వచ్చి దగ్గరుండి అన్నీ చూసుకుంటున్నారని చెప్పేసి స్థానిక నాయకులు అయితే తెలుపుతున్న పరిస్థితి ఉంది. ఏదేమైనప్పటికీ రేపు జరగనున్నటువంటి కార్యక్రమానికి సంబంధించి కేవలం మహిళా ఎంపీలు, ఎమ్మెల్యేలు, మహిళలకు సంబంధించినటువంటి ముఖ్య నేతలు కూడా కొంతమంది రానున్నారు. ముఖ్యంగా రేపు జరగనున్నటువంటి మహిళా సాధికార సదస్సుకు సంబంధించి పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశామని చెప్పేసి ఇప్పుడే కాసేపటి కిందటే చంద్రగిరి ఎమ్మెల్యే నాని తెలిపిన పరిస్థితి ఇక్కడ కనపడుతుంది. కెమెరామెన్ రామకృష్ణతో సునీల్, ప్రైమ్ 9 న్యూస్, తిరుపతి నుండి.